ప్రత్యేక రాష్ట్రంలోనూ నిరుద్యోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. రాక గ్రూప్ 1 పరీక్షకు నోటిఫికేషన్ వచ్చింది. గత 12 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది ఒక్కసారే. కానీ ఆ ఒక్క నోటిఫికేషన్కు నిరుద్యోగులు 2 సార్లు ప్రిలిమ్స్ రాయాల్సి వచ్చింది. పరీక్ష పత్రాల లీకేజీ కారణంగా తొలిసారి రీషెడ్యూల్ చేయగా బయోమెట్రిక్ లేకపోవడంతో రెండోసారి పోస్ట్ పోన్ జరిగింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, టీఎస్పీఎస్సీ బోర్డు సభ్యులు రాజీనామా చేయడం చకచక జరిగిపోయాయి. ఈ తరుణంలోనే గతంలో ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ను తాజా ప్రభుత్వం రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ వెయ్యనందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగడంతో నిరుద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2011లో గ్రూప్ 1 నోటిఫికేషన్ రాగా ఆ పరీక్షను 2016లో నిర్వహించారు. ప్రత్యేక తెలంగాణలో 27 ఏప్రిల్ 2022న గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. మొత్తం 503 పోస్టులు బీఆర్ఎస్ సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేయగా దాదాపు 3,84,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొదటిసారి ప్రిలిమ్స్కు దాదాపు 2,84,000 మంది పరీక్షకు హాజరయ్యారు. కానీ ప్రశ్నాపత్రం లీకేజ్ వల్ల ఆ పరీక్ష రద్దయింది. రెండోసారి ప్రిలిమ్స్ నిర్వహించగా దాదాపు 2,32,000 మంది రాశారు. బయోమెట్రిక్ లేని కారణంగా మళ్లీ పరీక్ష నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం రావడం, టీఎస్పీఎస్సీ బోర్డు సభ్యుల రాజీనామాతో పరీక్ష నిర్వహణపై ఎలాంటి స్పష్టత లేకపోయింది. అయితే ప్రస్తుత బోర్డు ప్రక్షాళన చేశాక ఎగ్జామ్ నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో నిరుద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పరీక్ష 2 సార్లు రద్దవ్వగా మరోసారి ఆ తప్పిదాన్ని కాంగ్రెస్ సర్కార్ రిపీట్ చేయొద్దని కోరుతున్నారు. దీనికి తోడుగా గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దుతో పాటు కొత్త నోటిఫికేషన్లో ఇంటర్వ్యూ కూడా ఉందని జోరుగా ప్రచారం జరుగుతుంది. కోచింగ్ సెంటర్ నిర్వాహకులే కావాలని ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని పలువురు నిరుద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ పారదర్శకత కోసం ఇంటర్వ్యూలను తొలగించిన విషయం తెలిసిందే. ఏపీపీఎస్సీ ఉన్నప్పుడు ఇంటర్వ్యూలో తామనుకున్న వారికి మార్కులు ఎక్కువ వేసి మెరిట్ స్టూడెంట్కు తక్కువ వేసిన దాఖలాలున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వం ఇంటర్వ్యూలను రద్దు చేసింది. కానీ మళ్లీ గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తే ఈసారి ఇంటర్వ్యూ కూడా ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2022లో బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్లో జనరల్ అభ్యర్థులకు ఏజ్ లిమిట్ 33 ఏండ్లుగా ఉంది. ఇప్పటికే 2 ఏళ్లు పూర్తి కావడంతో కొత్త నోటిఫికేషన్ ఇస్తే వారి పరిస్థితి ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దాదాపు 20 నెలలకు పైగా నిరుద్యోగులంతా ఈ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే మళ్లీ కొత్త నోటిఫికేషన్ వస్తే కాంగ్రెస్ సర్కార్కు ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ఎందుకంటే నిరుద్యోగులకు లీగల్ రైట్తో పాటు రూల్స్ ఆఫ్ ద గేమ్ వరిస్తుందని, జీవో 55ను మార్చేందుకు రూల్స్ ఒప్పుకోవని పలువురు నిపుణులు చెబుతున్నారు.